హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. వ్యూవర్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి 5 న్యూ వొకాబులరీ వర్డ్స్ తోటి నేను రెడీగా ఉన్నాను. సో మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి మీరు వీటి యొక్క మీనింగ్ని, యూసేజ్ని క్లియర్గా తెలుసుకోండి. ఫస్ట్ వర్డ్ చూద్దాం, బ్లఫ్. బ్లఫ్ బ్లఫ్ అంటే మోసగించడం అండి, డిసీవ్ అనమాట. ఇతరులను మనం మోసం చేయడాన్ని బ్లఫ్ అంటారు. అంటే ఇది ఎలా ఉండిద్దంటే, వాళ్ళు మనల్ని నమ్ముతారు, ఏదో చేస్తారని అనుకుంటారు, బట్ మనం అది మనం చేయలేకపోవచ్చు, లేదా మనకు చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అనమాట. సో అలా మోసగించడాన్ని మనము బ్లఫ్ అంటాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, డోంట్ లిజన్ టు హిస్ థ్రెట్స్. అతని బెదిరింపులకేమి నువ్వు భయపడవద్దు. హీఈస్ జస్ట్ బ్లఫింగ్ యూ. అతను నిన్ను కేవలము మోసగిస్తున్నాడు, అతనికి అంత సీన్ లేదు. అతను ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే నేను చేస్తానని నిన్ను బెదిరిస్తున్నాడో అది అతను చేయలేడు అనేటువంటి సెన్స్లో ఈ మీనింగ్ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అయితే సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పుకోయే ముందు ఇక్కడ గమనించండి, ఇక్కడ బ్లఫ్ని మనము అడ్జెక్టివ్గా వాడుతున్నాం. అంటే ఒక పర్సన్ యొక్క క్వాలిటీగా, ఒక నౌన్ క్వాలిటీగా మనం వాడుతూ ఉన్నాం. ఇక్కడ దీని మీనింగ్ ఎలా ఉండిద్ది అంటే, నిర్మోహమాటంగా ఉన్నట్లు మాట్లాడేటువంటి స్వభావం గల వ్యక్తి అని మనం చెప్తున్నాం. అవుట్ స్పోకెన్, స్ట్రైట్ ఫార్వర్డ్ అనేటువంటి మీనింగ్లో యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ చూడండి, అ బిగ్ బ్లఫ్ కైండ్ హార్టెడ్ మ్యాన్. ఒక పెద్ద బ్లఫ్, ఉన్నట్టు మాట్లాడే కైండ్ హార్టెడ్, దయగల వ్యక్తి అనేటువంటి సెన్స్లో మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకానేషన్. ఇంకానేషన్ అంటే అవతారం. దానికి ప్లూరల్లో అవతారాలు అనేటువంటి యూజ్ చేస్తాం. మీరు వినే ఉంటారు 10 ఇంకానేషన్స్. సో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల గురించి మనం వింటూ ఉంటాం. సో ఆ అవతారం అనేటువంటి ఆ మీనింగ్లో మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంకానేషన్ అనేటువంటి ఈ నౌన్ని మనం యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ది, రామ వాజ్ విష్ణుస్ ఇంకానేషన్. సో రాముడు అనేటువంటి వాడు విష్ణుమూర్తి యొక్క ఒక అవతారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ మీనింగ్లో మనము అవతారం అని చెప్పేటప్పుడు ఈ ఇంకానేషన్ అనేటువంటి ఈ నౌని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, షీ ఈజ్ ద ఇంకానేషన్ ఆఫ్ గుడ్నెస్. మంచితనానికి తను నిలువెత్తు రూపం. అంటే ఒక క్వాలిటీ యొక్క రూపాన్ని, ఒక క్వాలిటీని మనం ఒక కాంక్రీట్ ఫామ్లో చెప్పేటప్పుడు అప్పుడు కూడా మనము ఇంకానేషన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పాం మనం, మంచితనానికి తను నిలువెత్తు రూపము. సో మంచితనానికి గనక ఒక రూపాన్ని ఇస్తే అది తనలా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చెప్పాం. సో ఈ సెన్స్లో కూడా మనం చెప్పొచ్చు అండి. సో గుర్తుంచుకోండి, అవతారం అంటే ఇంకానేషన్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ చూద్దాం, అడ్మిరేషన్. అడ్మిరేషన్ ఇది ఒక నౌన్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే, ప్రశంస, మెచ్చుకోలుగా. సో ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదన్నా సాధించినప్పుడు, సో ప్రశంసాపూర్వకంగా కలిగేటువంటి ఆ ఫీలింగ్ ఉంది చూసారా, ఆ ఫీలింగ్నే మనము అడ్మిరేషన్ అంటాం. మెచ్చుకోలు, ప్రశంస, ద ఫీలింగ్ ఆఫ్ అడ్మైరింగ్ సంబడి ఆర్ సంథింగ్, సమ్వన్ ఆర్ సంథింగ్. సో దేన్నైనా, ఎవరినైనా మెచ్చుకోలుగా మనం కనిపించేటువంటి ఆ ఫీలింగ్ని మనం అడ్మిరేషన్ అని చెప్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ది, సుమాస్ ఐస్ వైడెండ్. సుమా యొక్క కళ్ళు విచ్చుకున్నాయన్నమాట, అంటే పెద్దగా అయ్యాయి. ఇన్ అడ్మిరేషన్, అభినందన పూర్వకంగా, ప్రశంసాపూర్వకంగా ఆమె యొక్క కళ్ళు పెద్దవయ్యాయి, విచ్చుకున్నాయి అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ ద గ్రేటెస్ట్ అడ్మిరేషన్ ఫర్ ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళపైన నాకు ప్రశంసాపూర్వకమైన మెచ్చుకోలు భావం కలిగింది, వాళ్ళ మీద గౌరవం పెరిగింది అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్, టెంటేటివ్. టెంటేటివ్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే, తాత్కాలికమైన, టెంపరీ అండి. తాత్కాలికంగా మనం చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా టెంటేటివ్ అనేటువంటి మీనింగ్లో చెప్పొచ్చు. నాట్ సర్టెన్, నాట్ ఫిక్స్డ్, ఇంకా ఫిక్స్ కాలేదనమాట. ఇవన్నీ టెంపరీగా మనం చేసుకున్నటువంటి ఏర్పాట్లు, విషయాలు అనేటువంటి మనం చెప్తున్నాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, అ టెంటేటివ్ కంక్లూజన్. వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, బట్ ఆ కంక్లూజన్ అనేటువంటిది తాత్కాలికమైనది అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పొలిటికల్ లీడర్స్ హ్యావ్ రీచ్డ్. పొలిటికల్ లీడర్స్ చేరుకున్నారు, ఒక రకమైనటువంటి టెంటేటివ్ అగ్రిమెంట్కి వచ్చేసారు. అంటే తాత్కాలికంగా కొన్నిటికి ఓకే అనేటువంటి చేసుకున్నారు, ఇంకా ఫిక్స్ కాలేదు. అవి తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్స్ అనేటువంటి మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ చూద్దాం, డెఫ్ట్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే, నైపుణ్యం గల, చురుకైన, సో స్కిల్ఫుల్ అనమాట, క్లవర్. సో ఆ సెన్స్లో మనం యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్, హీఈస్ వెరీ డెఫ్ట్. అతను చాలా తెలివైన వాడు. అట్ హ్యాండ్లింగ్, దేంట్లో హ్యాండిల్ చేయడంలో ఉంటుంది, దీన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్.
సో ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ను కూడా డీల్ చేయడంలో అతను చాలా నైపుణ్యం గలవాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఆ డెఫ్ట్ పొలిటీషియన్, ఒక తెలివైనటువంటి పొలిటీషియన్ అని మనం చెప్తున్నాం. సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 వర్డ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.